హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. యూవర్స్ దెన్ మీ ఆలోచనలో మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఒకసారి చూద్దామా? యూవర్స్ దెన్ మీ ఆలోచనలు, మీ పర్సన్ ఆలోచనలు, మీ ఫీలింగ్స్, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. వీడియోస్ చూస్తున్నారండి, లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి, చిన్న లైక్ ఇవ్వండి, మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయండి. ఒకసారి వీడియో చూసే ముందు లైక్ ఇవ్వండి. చిన్న లైకే కదండి, మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో చాలామందికి వెళ్తుందండి. చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. You was the up in the card. Please angels, please guide me. Please angels, please guide me. My words of calm, feelings. Not the person your feelings. You was them. Okay. మీరు రెండు సిచ్యువేషన్లో చూస్తున్న మా యువర్స్ ఎవరో రెండు విషయాలలో జగలవుతున్నారండి. బట్ ఇది మీకు రెజినేట్ అయితే మీరు తీసుకోండి, లేదనుకుంటే ఇది మీకు రెజినేట్ అయినా తీసుకోండి. రెండు విషయాల్లో జగలవుతున్నారండి, ఆలోచిస్తున్నారు, క్రాస్ రోడ్లో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి 3 of Pentacles, నెక్స్ట్ జస్టిస్. మీరు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. 3 of Pentacles. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు, లేదా మీరే వేరే వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, రెండు విషయాల్లో జగలవుతున్నారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు కింగ్ ఆఫ్ కప్స్ అండి. మీరు చాలా చాలా కేరింగ్ పర్సన్, లవబుల్ పర్సన్, బాధ్యత కలిగిన వ్యక్తి మీరు. ఫోర్ ఆఫ్ పెంటికల్స్. మీకు పొసెస్నెస్, మీకు వస్తున్న మనీ కానీ మీకు సరిపోవట్లేదండి, లైఫ్లో గ్రోత్ లేదు. మీకు 100 రూపాయలు వస్తే 100 వస్తే 200 ఖర్చు అవుతుందండి. బట్ మీకు వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు. మీకు పొసెస్నెస్ ఏంటి, ఇలా ఎందుకు, నేను ఎంత కష్టపడ్డా రిజల్ట్ రావట్లేదు, దీనివల్ల ఎందుకు ఇలా, నేను ఎంత జెన్యున్గా ఉన్నా నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇక మీదట అలా కాదు, నేను తీసుకునే నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కెరియర్లో కానీ లవ్లో కానీ ఏదైనా సరే, ఎటు నుంచి అయినా సరే క్లారిటీ ఉండాలి, క్లియర్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారండి. మీరెంత కేరింగ్ ఇచ్చినా, మీరెంత లవ్ చూపించినా, వర్క్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ మీ పర్సన్ పరంగా ఏ రకంగా అయినా సరే, మీరు ఇచ్చిన దానికి మీకు ప్రతిఫలం లేదండి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఇలా కాదు, ఎలా ముందుకెళ్ళాలి, నేను ఎలా గ్రో చేయాలి,
పేజ్ ఆఫ్ వాన్స్ ఎలా గ్రో చేయాలి, ఇన్నర్ పరంగా మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఏంటి అంటే ఆచరణలో పెట్టడానికి మాత్రం ఆలోచిస్తున్నారు. ఇంకా మీరు ఆలోచనలోనే ఉన్నారు. జీవితంలో విసిగి విసిగి వేజారిపోయారండి. ది హై ప్రిస్టెస్. చాలా చాలా బాధలు. మీకు పేషెన్స్ ఎక్కువ, ఓపిక ఎక్కువ, అథారిటీ, మంచితనం, సద్గుణం ప్రతిదీ ఉన్నాయండి మీ లోపల. కానీ మిమ్మల్ని పరీక్షించే వాళ్ళే ఎక్కువ, మిమ్మల్ని బాధపడే వాళ్ళే ఎక్కువ, మీ ఓపికను పరీక్షించే వాళ్ళే ఎక్కువ. ఇదంతా కాదు, నాకు నేను సెల్ఫ్ లవ్. మీకు ఇంట్యూషన్ పవర్ ఉండొచ్చండి. మీరు చూస్తున్న నా యువర్స్ ఎవరో టారో రీడర్ అయి ఉండొచ్చు. మీకు దైవభక్తి ఎక్కువ, దేవుని మీద భారం వేసేసి ఇక నా వల్ల కాదు, ఏది జరిగినా నా మంచికి, దేవుడు అనేవాడు ఉన్నాడు, చూసుకుంటాడు, ప్రతిదానికి ప్రతిఫలం ఆ దేవుడు ఇస్తాడు అని చెప్పేసానని చాలా పేషెన్స్గా చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారండి. ద డెవిల్ చాలా నెగిటివ్ ఉందండి మీ పైన. ఎదుటి వాళ్ళ గాసిప్స్ మీ గురించి ముందు ఒక రకంగా వెనుక ఒక రకంగా మాట్లాడటం. సన్ అండి, మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనకి, మీరు పడ్డ ప్రతి శ్రమకి దేవుడు ఖచ్చితంగా మీకు మంచి కెరియర్ కానీ, లవ్ లైఫ్ కానీ అన్ని ప్రతిదండి సఫిషియెంట్గా మాత్రం మీ లైఫ్లోకి రాబోతున్నాయండి. మీరు పడ్డ శ్రమకి ఖచ్చితంగా నాకు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి నాకు గట్టి నమ్మకంతో ఏది ఏమైనా సరే దేవుడు ఉన్నాడని చెప్పేసానని మీరు నమ్ముతున్నారండి. ది సన్ అండి. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి? మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఏస్ ఆఫ్ వాండ్స్ అండి. మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్, మీ నుంచి దూరంగా వెళ్ళిన పర్సన్. ఈ పర్సన్ కొత్తగా ఆలోచిస్తున్నాడు, కొత్తగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. చాలా ప్రేమ, చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ మీ గురించి. ఓకే, సెవెన్ ఆఫ్ పెంటికల్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్. విక్టరీ. కొత్తగా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, చాలా ఫ్యాషన్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, చాలా ప్రేమ ఉందండి. ఈ విషయాన్ని ఎలా అయినా సరే గ్రో చేయాలనుకుంటున్నారు. సెవెన్ ఆఫ్ పెంటికల్స్, దీనిపైన వర్క్ చేయాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ వి అంటే విక్టరీ. సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండి. విక్టరీ సాధించాలనుకుంటున్నారు. విషయాన్ని, ఈ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారండి. తన పట్ల మీరు చూపించిన కేరింగ్, లవ్ ఏదైనా సరే అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మీ లైఫ్లోకి విజయవంతంగా రావాలనుకుంటున్నారు. మీ రిలేషన్ని అఫీషియల్గా చేయాలనుకుంటున్నారండి, మీతో ఎంగేజ్మెంట్. బట్ ఏదైనా సరే మీ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ పట్ల వర్క్ స్టార్ట్ చేశారండి. మీ ముందుకు రావాలంటే ధైర్యం తెచ్చుకోవాలనుకుంటున్నారు, ధైర్యం కూడా కట్టుకుంటున్నారు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ది చారియట్. మీ ఇద్దరి మధ్య క్యాస్ట్, కలరు అన్నీ ప్రతిదండి మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెంట్ ఉన్నాయండి. దీనివల్ల మీకు దూరంగా ఉన్నారండి ఈ పర్సన్. కానీ వేగవంతంగా పాజిటివ్ ఆలోచనలతో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తను.
జరిగిపోయిన వాటి గురించి బాధపడుతూ జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఎవరు ఏమనుకుంటారో, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారండి. ది స్టార్ వాళ్ళు అవేక్నింగ్ అవుతున్నారు. దేవుణ్ణి చాలా గట్టిగా అడుగుతున్నారండి. తన విష్ అండి మీ లైఫ్లోకి రావటం. పేజెస్ వర్డ్స్, మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు. ఈ వ్యక్తి మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చండి, లేదా మెచ్యూరిటీ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు, ఏజ్ పరంగా చిన్న పర్సన్ అయి ఉండొచ్చండి. మీరు ఆన్లైన్లోకి ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, మీరు ఎలాంటి స్టేటస్లు పెడుతున్నారు, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అని చెప్పేసానని మీ ఫొటోస్ చూడటం, రాత్రుల పూట మీ గురించి ఆలోచించటం. కింగ్ ఆఫ్ వాండ్స్, క్లారిటీ తీసుకొచ్చుకొని ఈ విషయాన్ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారండి. చాలా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. ఏది ఏమైనా మీ లైఫ్లోకి రావాలని చెప్పేసానని చాలా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ చేతిలో చాలా ఆఫర్స్ ఉన్నాయండి. 7 ఆఫ్ కప్స్. బట్ ఎటువైపు చూస్ చేసుకోవాలా, కెరియర్ పరంగా ఏ పరంగా అయినా సరే ఎటువైపు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, నేనేం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఈ విషయంలో ఏ దారి దొరుకుతుంది, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని బట్టి ఇలా ఆలోచనలతో తను ముందుకెళ్తున్నారండి. టెంపరెన్స్, ఏది ఏమైనా సరే జరిగేదంతా నా మంచికి, తన లైఫ్లోకి నేను వెళ్ళాలి అని చెప్పేసానని చాలా దైవానికి దగ్గరగా మీకు ది హై ప్రిస్టెస్. మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీరు కూల్గా, ప్రశాంతంగా, రిలాక్స్గా, న్యూట్రల్గా మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ పట్ల అలాగే ఆలోచిస్తున్నారండి. టెంపరెన్స్, చాలా పాజిటివ్ ఆలోచనలతో మీ లైఫ్లోకి రావాలని దేవుని గట్టిగా వేడుకుంటున్నాడండి. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఇదండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ మీకు కానీ ఈ వీడియో కానీ కనెక్ట్ అయితే, ఈ వీడియో మీకు 30%, 50% కనెక్ట్ అయినా ఈ వీడియో మీకోసమేనండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజల్స్? మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు మునుపటిలా కాకుండా కొత్తగా ఆలోచించండి, కొత్తగా వెళ్ళండి. ఇంకో దారి మీకోసం ఉందండి. కమిట్మెంట్ క్లియర్ అండి, క్లారిటీ అండి, కమ్యూనికేషన్ క్లారిటీ ఉంటుందండి. ఒక్కసారి మీరు కలవండి, మాట్లాడండి. ఎస్ అండి, మీరు ఒక్కసారి కలిసి మాట్లాడండి, మీకు క్లారిటీ వస్తుందండి. మీరు కోరుకున్నట్టుగా సన్ అండి, మీరు కోరుకున్నట్టుగా మీ రిలేషన్ ముందుకెళ్తుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. హెల్ప్ఫుల్ పీపుల్ అండి, ఎవరికన్నా నీడీ పీపుల్స్కి హెల్ప్ చేయండి, సాయం చేయండి. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. ఇదండి ఈ రీడింగ్. మీకు ఈ రీడింగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.